హాయ్ మేడం. హలో. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? పూజిత. పూజిత. టాలీవుడ్ లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? కల్కి. కల్కి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసా. ఎలా? చాలా బాగుంది. బుజ్జి క్యారెక్టర్ మెయిన్ చాలా బాగుంది. బుజ్జి క్యారెక్టర్ తీసుకున్న కీర్తి సురేష్ గారి వాయిస్ చాలా బాగుంది. ఓకే, మనం చూసుకుంటే అందులోనే అమితాబ్ బచ్చన్ గారు, అలాగే కమల్ హాసన్ గారు, టు బ్రహ్మానందం గారు, ముగ్గురుతో ప్రభాస్ గారు ఎలా కనిపించబోతున్నారు? బాగా అనిపించబోతున్నారేమో. ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. మీకు ట్రైలర్ అవ్వచ్చు, గ్లిమ్స్ అవ్వచ్చు, సో వాటిలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి, బాగా నచ్చింది? ట్రైలర్. ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బుజ్జి మాట్లాడడం. కీర్తి సురేష్ గారు వాయిస్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మనం చూసుకోండి, కీర్తి సురేష్ గారు ఇప్పుడు చాలా మూవీస్ చేశారు. ఆమె ఇలా డబ్బింగ్ ఇవ్వడంతో కల్కికి ఏమైనా ప్లస్ అయిందా, మైనస్ అయిందా? ప్లస్ 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 డెఫినెట్లీ ప్లస్. ఓకే, చూసుకుంటే ప్రభాస్ గారు కల్కితో ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం? బాక్స్ ఆఫీస్ డెఫినెట్లీ. మన టాలీవుడ్ కాదు, యావత్ ఇండియా అంతా కలిపి బాహుబలి రికార్డ్స్ అంటే ఒక బ్రేక్, దాన్ని ఇది క్రాచ్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ క్రాచ్ చేస్తుంది. ఓకే, ప్రభాస్ గారు నెక్స్ట్ ఏ జోనర్స్ లో మూవీస్ తీస్తే బాగుంటుంది? క్లాస్, మాస్, రొమాన్స్? క్లాసిక్. వన్ వర్డ్ లో కల్కి గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ అని చెప్తా. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే అవకాశం ఉందా కల్కి మూవీ? ఉంది, డెఫినెట్లీ ఉంటుంది.